ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అంతర్జాతీయ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2 రోజుల పర్యటన కోసం ఢిల్లీలో అడుగుపెట్టారు. భారత్తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు వచ్చిన పుతిన్ వస్తూనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వానికి గట్టి వార్నింగ్ ఇచ్చేశారు. భారత్పై ఆంక్షల రూపంలో ఒత్తిడి తెస్తున్న అగ్రరాజ్యానికి తనదైన స్టైల్లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చి అంతర్జాతీయ మీడియా దృష్టిని కూడా ఆకర్షించారు పుతిన్. ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి భారత్ రష్యా మధ్య ఆయిల్ వాణిజ్యం భారీగా పెరిగింది. రష్యా నుంచి చమురు కొనటం మానుకోవాలని అమెరికా పదే భారత్పై ఒత్తిడి పెంచుతూ వస్తోంది. మీరు రష్యా ఆయిల్ కొంటే యుద్ధానికి ఫండింగ్ ఇచ్చినట్టే అని ట్రంప్ ప్రభుత్వం ఆరోపించిన విషయం తెలిసిందే. దీనివల్ల ఈ నెలలో భారత్ ఆయిల్ దిగుమతులు 3 ఏళ్ల కనిష్టానికి పడిపోయేటువంటి పరిస్థితి కనిపించింది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఢిల్లీలో అడుగుపెట్టారు పుతిన్. ఈ అంశంపై అమెరికాను సూటిగా ప్రశ్నించారు పుతిన్. ఆయన మాట్లాడుతూ పుతిన్ అమెరికా ద్వంద్వ వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు. అమెరికా తన అణు విద్యుత్ కేంద్రాల కోసం మా దగ్గర నుంచే న్యూక్లియర్ ఇంధనాన్ని కొంటోంది, అది ఇంధనమే కదా అని ప్రశ్నించారు. మా సరుకు కొనుక్కునే హక్కు అమెరికాకు ఉన్నప్పుడు భారత్కు ఎందుకుండదు అని పుతిన్ చాలా గట్టిగా ప్రశ్నించారు. అంతేకాదు రష్యా దగ్గర ఆయిల్ కొనొద్దని భారత్ను బెదిరించే హక్కు అమెరికాకు లేదని కూడా పుతిన్ చాలా స్పష్టంగా తేల్చి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వం ఆంక్షలు టారిఫ్ పేరుతో భారత్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి ఈ సమయంలో పుతిన్ చేసినటువంటి వ్యాఖ్యలు భారత్కు బలమైన మద్దతుగా నిలిచినటువంటి పరిస్థితి ఉంది. భారత్ రష్యా సంబంధాలకు ఎంత విలువిస్తున్నారో పుతిన్ మాటలు చెప్పకనే చెప్తున్నాయి. ఆయిల్ ఆయుధాల వ్యాపారంతో పాటు ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని అన్ని రంగాలకు విస్తరించాలని నేతలు నిర్ణయించుకున్నారు. 2030 నాటికి ఇరు దేశాల వాణిజ్యాన్ని ఏకంగా $100 బిలియన్ తీసుకెళ్లటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం ఎనర్జీ మీద ఆధారపడి ఉన్న వ్యాపారాన్ని రక్షణ, అంతరిక్షం, ఫార్మా, టెక్నాలజీ ఇలా అన్ని రంగాలకు విస్తరించాలని 2 ప్రభుత్వాలు కూడా చూస్తూ ఉన్నాయి. ఈ ప్లాన్ అమలైతే అమెరికా విధించే ఆంక్షలకు పరోక్షంగా చెక్ పెట్టే అవకాశం కూడా ఉంది. మొత్తానికి పుతిన్ పర్యటన ఆరంభంలోనే ప్రపంచానికి, ముఖ్యంగా అమెరికాకు ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపిన పరిస్థితుంది. భారత రష్యా భాగస్వామ్యం ఎంత బలంగా ఉందో ఈ ఘటనతో మరొకసారి రుజువైనటువంటి పరిస్థితుంది. పుతిన్ ఈ భేటీలో చాలా స్పష్టంగా ఒక కౌంటర్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి. మా దగ్గర నుంచి ఇంధనాన్ని కొనడానికి నీకెంత హక్కు ఉందో భారత్ కూడా అంతే హక్కు ఉంది, అసలు భారత్ని నిలువరించడానికి మీకు ఎక్కడ హక్కు ఉందని కూడా క్లియర్గా ప్రశ్నించినటువంటి పరిస్థితుంది. మరొక వైపు మోదీ చాలా స్పష్టంగా ఈ భేటీ ద్వారా ఒక బలమైనటువంటి సంకేతం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. పుతిన్ మోదీ గురించి మాట్లాడుతూ మోదీ ముక్కుసూటి మనిషి, ఎవరి ఒత్తిళ్లకు తలగ్గనటువంటి మనిషి. ఈ 9 నెలల కాలంలో కొద్దిగా దిగుమతులు తగ్గుండొచ్చు చమురుకు సంబంధించి, కానీ మా వాణిజ్య సంబంధించి టర్నోవర్ ఏదైతే ఉందో దాంట్లో ఎలాంటి ప్రభావం చూపించలేదు కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అంటే క్లియర్గా ప్రపంచానికి, అమెరికాకి ఒక స్ట్రాంగ్గా మెసేజ్ పంపించినటువంటి పరిస్థితి ఉంది. మా దేశాల కోసం, మా దేశ ప్రజల కోసం ఎక్కడా కూడా ఎవరితో కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు అని కూడా కుండ బద్దలు కొట్టినట్టు చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మేము చేసుకునే ఒప్పందాలు కావచ్చు, మా 2 దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు కావచ్చు, అది రక్షణ రంగమైన, వాణిజ్యపరమైన, ఆర్థికపరమైన ఏమైనా సరే ఎవరికీ వ్యతిరేకం కాదు. మేము మా దేశాల కోసం పనిచేస్తున్నాం, మా దేశ ప్రజల లక్ష్యంగా వాళ్ళ సంక్షేమం కోసం పని చేసుకుంటూ పోతున్నాం, ఎవరికి వ్యతిరేకం కాదని చెప్పి ఒక బలమైనటువంటి మెసేజ్ ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ డొనాల్డ్ ట్రంప్ ఈ భేటీని ఆ విధంగా అసలు చూడడు. వీళ్ళిద్దరు భేటీని అసలు భేటీ కావటమే తప్పన్నట్టుగా ట్రంప్ వ్యవహార శైలి ఉండొచ్చేమో బహుశా. ఎందుకంటే పుతిన్, మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ముగ్గురు కలిసి తియాన్జిన్లో 3 నెలల క్రితం అక్కడ కలిసినప్పుడు కూడా కారాలు, మిరియాలు నూరినంత పనిచేశాడు. ఇంకా ఆంక్షలు ఎక్కువ పెట్టేస్తామని కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రత్యక్షంగా పుతిన్, మోదీ కలవటం, ఢిల్లీ వేదికగా చర్చలు జరపటం, మా బంధం చాలా బలమైందని చెప్పటం, అమెరికాకి కౌంటర్ ఇచ్చినట్టుగా కనిపిస్తున్నటువంటి ఈ పరిస్థితులు మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ మెదడులో పురుగు ఏమైనా మెదిలి మళ్ళీ ఆంక్షల పేరుతో ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుందా అని ఒక క్వశ్చన్ మార్క్ కూడా కనిపిస్తుంది. అసలు ఈ భేటీకి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ ఏ విధంగా స్పందిస్తాడు అన్నది కూడా పెద్ద ఎత్తున చర్చ మొదలవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది.
కానీ ఈ భేటీని, ఈ స్నేహాన్ని మనసులో పెట్టుకొని కుయుక్తులు కూడా పన్నొచ్చు అని చెప్పి కొన్ని విశ్లేషణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో ఏది ఏమైనప్పటికీ ఈ రెండు దేశాలు ఒక వేదిక మీద నుంచి చాలా బలమైనటువంటి సంకేతం. మా స్నేహ బంధం గతంలో ఉంది, ఇప్పుడు ఉంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది. ఎవరి ఒత్తిళ్లకు తలగ్గం, మా దేశాల కోసం మేము పనిచేస్తాం, ఎవరు ఏమైనా చేసుకోండి అన్నట్టుగా ఒక బలమైనటువంటి ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఇక భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా మలుపు తీసుకుంటాయన్నది చూడాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2 రోజుల పర్యటన కోసం ఢిల్లీలో అడుగుపెట్టారు. భారత్తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు వచ్చిన పుతిన్ వస్తూనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వానికి గట్టి వార్నింగ్ ఇచ్చేశారు. భారత్పై ఆంక్షల రూపంలో ఒత్తిడి తెస్తున్న అగ్రరాజ్యానికి తనదైన స్టైల్లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చి అంతర్జాతీయ మీడియా దృష్టిని కూడా ఆకర్షించారు పుతిన్. ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి భారత్ రష్యా మధ్య ఆయిల్ వాణిజ్యం భారీగా పెరిగింది. రష్యా నుంచి చమురు కొనటం మానుకోవాలని అమెరికా పదే భారత్పై ఒత్తిడి పెంచుతూ వస్తోంది. మీరు రష్యా ఆయిల్ కొంటే యుద్ధానికి ఫండింగ్ ఇచ్చినట్టే అని ట్రంప్ ప్రభుత్వం ఆరోపించిన విషయం తెలిసిందే. దీనివల్ల ఈ నెలలో భారత్ ఆయిల్ దిగుమతులు 3 ఏళ్ల కనిష్టానికి పడిపోయేటువంటి పరిస్థితి కనిపించింది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఢిల్లీలో అడుగుపెట్టారు పుతిన్. ఈ అంశంపై అమెరికాను సూటిగా ప్రశ్నించారు పుతిన్. ఆయన మాట్లాడుతూ పుతిన్ అమెరికా ద్వంద్వ వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు. అమెరికా తన అణు విద్యుత్ కేంద్రాల కోసం మా దగ్గర నుంచే న్యూక్లియర్ ఇంధనాన్ని కొంటోంది, అది ఇంధనమే కదా అని ప్రశ్నించారు. మా సరుకు కొనుక్కునే హక్కు అమెరికాకు ఉన్నప్పుడు భారత్కు ఎందుకుండదు అని పుతిన్ చాలా గట్టిగా ప్రశ్నించారు. అంతేకాదు రష్యా దగ్గర ఆయిల్ కొనొద్దని భారత్ను బెదిరించే హక్కు అమెరికాకు లేదని కూడా పుతిన్ చాలా స్పష్టంగా తేల్చి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వం ఆంక్షలు, టారిఫ్ పేరుతో భారత్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి ఈ సమయంలో పుతిన్ చేసినటువంటి వ్యాఖ్యలు భారత్కు బలమైన మద్దతుగా నిలిచినటువంటి పరిస్థితి ఉంది. భారత్ రష్యా సంబంధాలకు ఎంత విలువిస్తున్నారో పుతిన్ మాటలు చెప్పకనే చెప్తున్నాయి. ఆయిల్, ఆయుధాల వ్యాపారంతో పాటు ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని అన్ని రంగాలకు విస్తరించాలని నేతలు నిర్ణయించుకున్నారు. 2030 నాటికి ఇరు దేశాల వాణిజ్యాన్ని ఏకంగా $100 బిలియన్ తీసుకెళ్లటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం ఎనర్జీ మీద ఆధారపడి ఉన్న వ్యాపారాన్ని రక్షణ, అంతరిక్షం, ఫార్మా, టెక్నాలజీ ఇలా అన్ని రంగాలకు విస్తరించాలని రెండు ప్రభుత్వాలు కూడా చూస్తూ ఉన్నాయి. ఈ ప్లాన్ అమలైతే అమెరికా విధించే ఆంక్షలకు పరోక్షంగా చెక్ పెట్టే అవకాశం కూడా ఉంది. మొత్తానికి పుతిన్ పర్యటన ఆరంభంలోనే ప్రపంచానికి, ముఖ్యంగా అమెరికాకు ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపిన పరిస్థితుంది. భారత రష్యా భాగస్వామ్యం ఎంత బలంగా ఉందో ఈ ఘటనతో మరొకసారి రుజువైనటువంటి పరిస్థితుంది. పుతిన్ ఈ భేటీలో చాలా స్పష్టంగా ఒక కౌంటర్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి. మా దగ్గర నుంచి ఇంధనాన్ని కొనడానికి నీకెంత హక్కు ఉందో భారత్ కూడా అంతే హక్కు ఉంది, అసలు భారత్ని నిలువరించడానికి మీకు ఎక్కడ హక్కు ఉందని కూడా క్లియర్గా ప్రశ్నించినటువంటి పరిస్థితుంది. మరొక వైపు మోదీ చాలా స్పష్టంగా ఈ భేటీ ద్వారా ఒక బలమైనటువంటి సంకేతం ఇచ్చినటువంటి పరిస్థితుంది. పుతిన్ మోదీ గురించి మాట్లాడుతూ, మోదీ ముక్కుసూటి మనిషి, ఎవరి ఒత్తిళ్లకు తలగ్గనటువంటి మనిషి. ఈ 9 నెలల కాలంలో కొద్దిగా దిగుమతులు తగ్గుండొచ్చు చమురుకు సంబంధించి, కానీ మా వాణిజ్య సంబంధించి టర్నోవర్ ఏదైతే ఉందో దాంట్లో ఎలాంటి ప్రభావం చూపించలేదు కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అంటే క్లియర్గా ప్రపంచానికి, అమెరికాకి ఒక స్ట్రాంగ్గా మెసేజ్ పంపించినటువంటి పరిస్థితి ఉంది. మా దేశాల కోసం, మా దేశ ప్రజల కోసం ఎక్కడా కూడా ఎవరితో కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు అని కూడా కుండబద్దలు కొట్టినట్టు చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. మేము చేసుకునే ఒప్పందాలు కావచ్చు, మా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు కావచ్చు, అది రక్షణ రంగమైన, వాణిజ్యపరమైన, ఆర్థికపరమైన ఏమైనా సరే ఎవరికీ వ్యతిరేకం కాదు. మేము మా దేశాల కోసం పనిచేస్తున్నాం, మా దేశ ప్రజల లక్ష్యంగా వాళ్ళ సంక్షేమం కోసం పని చేసుకుంటూ పోతున్నాం, ఎవరికి వ్యతిరేకం కాదని చెప్పి ఒక బలమైనటువంటి మెసేజ్ ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ డొనాల్డ్ ట్రంప్ ఈ భేటీని ఆ విధంగా అసలు చూడడు. వీళ్ళిద్దరు భేటీని అసలు భేటీ కావటమే తప్పు అన్నట్టుగా ట్రంప్ వ్యవహార శైలి ఉండొచ్చేమో బహుశా. ఎందుకంటే పుతిన్, మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ముగ్గురు కలిసి టియాన్జిన్లో 3 నెలల క్రితం అక్కడ కలిసినప్పుడు కూడా కారాలు, మిరియాలు నూరినంత పనిచేశాడు. ఇంకా ఆంక్షలు ఎక్కువ పెట్టేస్తామని కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది.
ఇప్పుడు ప్రత్యక్షంగా పుతిన్ మోదీ కలవటం, ఢిల్లీ వేదికగా చర్చలు జరపటం, మా బంధం చాలా బలమైందని చెప్పటం, అమెరికాకి కౌంటర్ ఇచ్చినట్టుగా కనిపిస్తున్నటువంటి ఈ పరిస్థితులు మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ మెదడులో పురుగు ఏమైనా మెదిలి మళ్ళీ ఆంక్షల పేరుతో ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుందా అని ఒక క్వశ్చన్ మార్క్ కూడా కనిపిస్తుంది. అసలు ఈ భేటీకి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ ఏ విధంగా స్పందిస్తాడు అన్నది కూడా పెద్ద ఎత్తున చర్చ మొదలవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ ఈ భేటీని, ఈ స్నేహాన్ని మనసులో పెట్టుకొని కుయుక్తులు కూడా పన్నొచ్చు అని చెప్పి కొన్ని విశ్లేషణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో ఏది ఏమిప్పటికీ ఈ రెండు దేశాలు ఒక వేదిక మీద నుంచి చాలా బలమైనటువంటి సంకేతం, మా స్నేహ బంధం గతంలో ఉంది, ఇప్పుడు ఉంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది, ఎవరి ఒత్తిళ్లకు తలగ్గం, మా దేశాల కోసం మేము పనిచేస్తాం, ఎవరు ఏమైనా చేసుకోండి అన్నట్టుగా ఒక బలమైనటువంటి ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఇక భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా మలుపు తీసుకుంటాయన్నది చూడాల్సిన అవసరం ఉంది.